ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ లో మెగా డిఎస్సి అనేటటువంటి దానిని రిక్రూట్ చేయడం అన్నది జరిగింది. ఓకే, ఆంధ్రప్రదేశ్ లో మెగా డిఎస్సికి సంబంధించి రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు మెన్షన్ చేయడం జరిగింది. ఈ మెగా డిఎస్సిలో మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎన్ని రకాలుగా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు, ఎక్కడెక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి, జిల్లాల వారీగా ఎస్జిటి పోస్టులు ఎన్ని ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, పీఈటీ ఎన్ని ఉన్నాయి, తర్వాత పీడీ పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఇలాంటి అన్ని రకాల అంశాల గురించి ఈ వీడియోలో అందించే ప్రయత్నం చేద్దాం. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ 16,347. ఓకే, 16,347 పోస్టులకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మెగా డిఎస్సి అనేటటువంటి పేరుతో రిలీజ్ చేయడం అన్నది జరిగింది. మరి దీని యొక్క అప్లికేషన్ వివరాల గురించి ఒకసారి మనం చూసినట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే వివరాలు, సంస్థ పేరు పాఠశాల విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అన్నది జరిగింది. పరీక్ష పేరు ఏపీడిఎస్సి 2025. అప్లికేషన్ మోడ్ కంప్లీట్ ఆన్లైన్. దరఖాస్తు ప్రారంభ తేదీ ఏప్రిల్ 20, 2025. లాస్ట్ డేట్ అప్లికేషన్ ఎప్పుడు సార్ అంటే మే 15న ఇవ్వడం అన్నది జరిగింది. ఇది ఆఫ్లైన్ లో ఎగ్జామ్ అనేది ఉండదు, సిబిటి మెథడ్ లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని కూడా మెన్షన్ చేసిండ్రు. ఓకే, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని కూడా చెప్తారు. లాస్ట్ డేట్ గుర్తుపెట్టుకోండి, మే 15th. ఓకే, మరి ఈ నోటిఫికేషన్ లో 16,347 పోస్టులు అని చెప్తున్నాం కదా. ఈ 16,347 పోస్టులు ఏ జిల్లాలో ఏ విధంగా ఇవ్వడం అన్నది జరిగింది, ఇంకా మీకు తెలియని విషయాలు కూడా ఈ వీడియోలో అందించే ప్రయత్నం చేస్తాం. ఓకే, జువైనల్ సంక్షేమ విభాగము పాఠశాలలో ఖాళీలు అని ఉంది. సార్ పాఠశాలలు అంటే మాకు తెలుసు, కానీ జువైనల్ సంక్షేమ విభాగం అంటే ఏంటిది సార్ అంటే 18 సంవత్సరాల లోపు పిల్లలు అంటే మైనర్లు, ప్రభుత్వ రంగాలకు వ్యతిరేకంగా నేరపూరిత పర్పస్ లో ఏమన్నా చేసి జైలుకి వెళ్ళినటువంటి పిల్లలు అని కూడా చెప్పొచ్చు. ఓకే, అలాంటి వారికి కూడా ఈ యొక్క స్కూల్స్ అనేటివి కొన్ని ఇవ్వడం జరిగింది. అలాంటి స్కూళ్ళలో టీచర్స్ రిక్రూట్మెంట్ కోసం కూడా గవర్నమెంట్ ఈ యొక్క 16,347 పోస్టులలో వాటికి కూడా ఇవ్వడం అన్నది జరిగింది. అందులో పిల్లలకు చదువు చెప్పడం కోసం. మరి ఈ పోస్టులు ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ ఒకసారి చూద్దాం. విశాఖపట్నంలో చూస్తే 4 ఎస్జిటి పోస్టులు ఉన్నాయి, పీఈటీ పోస్టులు 1 ఉన్నాయి. ఏలూరులో చూసినట్లయితే ఎస్జిటి పోస్టులు 6 ఉన్నాయి, పీఈటీ పోస్టులు చూస్తే 1 ఉన్నాయి. వైఎస్ఆర్ జిల్లాలో చూసినట్లయితే ఎస్జిటి పోస్టులు 3 ఉన్నవి, పీఈటీ పోస్టులు ప్రెసెంట్ అయితే అక్కడ ఏమీ కూడా లేవు. అంటే అలాంటి నేరపూరిత ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి 18 సంవత్సరాల లోపు పిల్లలకు కూడా స్కూల్స్ ఉంటాయి. ఆ స్కూల్స్ లో టీచర్ల యొక్క కొరత ఉందని గమనించి మొత్తం నోటిఫికేషన్ లో వీళ్ళ కోసం ఎన్ని పోస్టులు కేటాయించడం జరిగింది అంటే 15 పోస్టులు ఇవ్వడం అన్నది జరిగింది. ఓకే, ఇది నాన్ లోకల్ అంటే విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన వారే కాకుండా పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కానీ కొంచెము హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకుంటేనే అందులో వీళ్ళు ప్రత్యేకత అనేది ఉంటుంది. ఓకే, విశాఖపట్నంలో మొత్తం 5 పోస్టులు, 4 ఎస్జిటి పోస్టులు, 1 పీఈటీ. ఏలూరులో చూసినట్లయితే 6 ఎస్జిటి పోస్టులు, పీఈటీ 1, మొత్తం 7. వైఎస్ఆర్ లో చూసినట్లయితే ఓన్లీ ఎస్జిటి పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఎస్జిటి పోస్టులు మొత్తం 13, పీఈటీ పోస్టులు మొత్తం 2. మొత్తం టోటల్ ఎన్ని సార్ అంటే 15 పోస్టులు ఈ రంగానికి ఇవ్వడం అన్నది జరిగింది. కాబట్టి అభ్యర్థులు ఎవరైనా ఉంటే కూడా అప్లికేషన్స్ పెట్టుకునే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ జోన్ల వారీగా ఖాళీల వివరాలు మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ మెన్షన్ చేసింది. అదేంటిదన్నది చూద్దాం. ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలలు, ఆదర్శ పాఠశాలలు, సాంఘిక బీసీ గిరిజన సంక్షేమ గురుకులాలు పోస్టులను రాష్ట్ర జోన్ స్థాయిలలో భర్తీ చేస్తున్నారు. వీటిలో ప్రిన్సిపల్ పోస్టులతో పాటు రాష్ట్ర స్థాయి కేడర్లో కూడా వీటిని భర్తీ చేస్తారు. ఇందులో ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నాయి, పీజీటీ ఉన్నవి, టీజీటీ ఉన్నాయి, పీడీ ఉన్నాయి. పీడీ మీన్స్ ఏంటంటే ఫిజికల్ డైరెక్టర్. తర్వాత పీఈటీ పోస్టులు కూడా ఉన్నాయి. ఒకసారి మనం చూస్తే ప్రిన్సిపల్ పోస్టులు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా 52 వరకు ఇవ్వడం జరిగింది. ఓకే, మొత్తము 52. అన్ని రకాల జోన్ల వారు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. తర్వాత పీజీటీ చూసినట్లయితే మొత్తం 53 పోస్టులు ఉన్నాయి. తర్వాత జోన్ 1లో 73, జోన్ 2లో 49, జోన్ 3 31, జోన్ 4 67,
మొత్తం చూసినట్లయితే పీజీటీ పోస్టులు 273 వరకు ఉన్నాయి. మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు పీజీటీ, టీజీటీ, పీఈడి, పీఈటీ వాళ్ళ అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు మీరు ఏ జోన్ కిందకి వస్తారు, ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, పోస్టులను ఆధారంగా చేసుకొని కూడా మీరు ప్రిపరేషన్ అనేది కొనసాగించవచ్చు. ఓకేనా? మరి మొత్తం చూసినట్లయితే పీజీటీ పోస్టులు 273 ఉన్నాయి. తర్వాత హైయెస్ట్ చూసినట్లయితే జోన్ 1లో మనకు కనబడుతున్నాయి, అభ్యర్థులు గమనించగలరు. టీజీటీ తీసుకుందాం. ఓకే, మొత్తము రాష్ట్ర స్థాయిలో చూసినట్లయితే 120 పోస్టులు ఉన్నవి. జోన్ 1లో 299, తర్వాత జోన్ 2లో 272, జోన్ 3లో 470, జోన్ 4లో 557. మొత్తం టీజీటీ పోస్టులు ఎన్ని ఉన్నాయి సార్ అంటే 1718 పోస్టులు ఉన్నాయి. హైయెస్ట్ జోన్ 4లో 557 పోస్టులు ఉన్నవి అన్న విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత పీడి, ఫిజికల్ డైరెక్టర్ అని చెప్తున్నాము. జోన్ 1లో 6 పోస్టులు ఉన్నాయి, జోన్ 2లో 3 ఉన్నాయి, జోన్ 3లో 2, జోన్ 4లో 2, మొత్తం కూడా 13 పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నవి అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. పీఈటీ చూసినట్లయితే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా 3, జోన్ 1లో 22 ఉన్నవి, తర్వాత జోన్ 2లో 24, జోన్ 3లో చూస్తే 67, 4లో చూస్తే 56, మొత్తం పీఈటీ పోస్టులు 172 ఉన్నాయి. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు 2228 పోస్టులు ఉన్నవి అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా 228 పోస్టులు, జోన్ 1లో 400, జోన్ 2లో 348, జోన్ 3లో 570, జోన్ 4లో 682 వరకు ఉన్నాయి. మీరు ఏ జోన్ కు సంబంధించిన వాళ్ళు ఎన్ని రకాల అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్, దివ్యాంగుల పాఠశాలలో కూడా ఖాళీలు ఉన్నవి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ 16,347 పోస్టులలోనే వీళ్ళకు కూడా కొన్ని పోస్టులు స్కూల్స్ లో కేటాయించారు. అవేంటి అని చూస్తే టీజీటీ తెలుగు బదిరుల పాఠశాల, అందుల పాఠశాల. బదిరులు మీన్స్ ఏంటంటే మెంటల్ గా, ఫిజికల్ గా పిల్లలు మానసికంగా, శారీరకంగా, మెంటల్ గా డిసప్పాయింట్ కావడం. ఓకే, మానసిక వైకల్యం కలిగిన పిల్లలని చెప్తాం కదా, అది. అందుల పాఠశాల అంటే గుడ్డి వాళ్ళు అని చెప్తారు, బ్లైండ్ పర్సన్. బదిరుల పాఠశాలలో టీజీటీ తెలుగు మీడియంలో 1 పోస్ట్ ఉంది, హిందీ మీడియంలో పెద్దగా పోస్ట్ ఏమి ఇవ్వలేదు. టీజీటీ గణితంలో చూస్తే 2 పోస్టులు ఉన్నాయి, భౌతిక శాస్త్రంలో చూస్తే 2, టీజీటీ బయాలజీలో చూస్తే 0 పోస్టులు, పీఈటీ చూస్తే 1 పోస్ట్ ఉంది, ఎస్జిటి 5. టోటల్ ఎన్ని సార్ అంటే బదిరుల పాఠశాలలో 11 పోస్టులు ఇవ్వడం అన్నది జరిగింది. తర్వాత అందుల పాఠశాల తీసుకుందాం. తెలుగు లేదు, హిందీలో 3 ఉన్నాయి పోస్టులు. ఎవరైతే మీరు డిగ్రీ క్వాలిఫికేషన్ పర్పస్లో తర్వాత పీజీలో ఎవరైతే హిందీ కేటగిరీలో మీరు పీజీ చేసి ఉంటారో వాళ్ళు 100% దీనికి ఎలిజిబుల్ అన్న విషయం గుర్తుపెట్టి, ఎంఏ హిందీ అయిపోయిన వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్ పెట్టవచ్చు. 3 పోస్టులు ఉన్నాయి. ఓకే, మ్యాథ్స్ లో చూస్తే లేవు పోస్టులు. టీజీటీ భౌతిక శాస్త్రంలో 3 పోస్టులు, జీవశాస్త్రంలో 2, పీఈటీ 2, ఎస్జిటి 10, మొత్తం 20 పోస్టులు ఉన్నాయి. ఓకేనా? టోటల్ నెంబర్ వచ్చేసి ఎన్ని సార్ అంటే 31 పోస్టులు దివ్యాంగుల పాఠశాలలో కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫిలప్ చేసే అవకాశం ఉంది, చూసుకోండి. నెక్స్ట్, ఇంకా మొత్తం చూసినట్లయితే ఓవరాల్ గా జిల్లా స్థాయి పోస్టులు అని చెప్తున్నాం. ప్రభుత్వ జిల్లా మండల పరిషత్తు పురపాలక పాఠశాలలో మొత్తము 13,192 ఖాళీలో ఎస్జిటీలు 5,985 ఉన్నాయి. ఓకే, 5,985 ఉన్నవి. ఎస్జిటి పోస్టులు అత్యధికంగా కర్నూలు జిల్లాలో 1,817 కాగా తక్కువగా ప్రకాశం జిల్లాలో 106 మాత్రమే ఉన్నాయి. వీటిలో సబ్జెక్టు టీచర్ పోస్టులో సాంఘిక శాస్త్రానికి 1329 ఉండగా ఆంగ్ల భాషకు చూసినట్లయితే 1032 పోస్టులు ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్, వ్యాయామ విద్య ఉపాధ్యాయ పోస్టులు 1664 వరకు భర్తీ చేయనున్నారు. మరి వీటిలో ఓవరాల్గా మనం అబ్జర్వేషన్ చేస్తే శ్రీకాకుళంలో చూస్తే బాగా జాగ్రత్త వినే ప్రయత్నం చేయండి. శ్రీకాకుళంలో ఎస్ఏ భాష 1 చూసినట్లయితే 37 పోస్టులు ఉన్నాయి. హిందీ పోస్టులు, హిందీ ఎవరు చేసి ఉంటారు చెప్పండి? హిందీ ఎవరైతే చేసి కొంచెం గట్టిగా కష్టపడితే 100% మీకు జాబ్ వస్తుంది. కాబట్టి అభ్యర్థులు గమనించగలరు. ఓకే, హిందీ పోస్టులు శ్రీకాకుళంలో 11 ఉన్నాయి. ఓకే, ఆంగ్లంలో చూసినట్లయితే 65, గణితంలో 33, భౌతిక శాస్త్రంలో 14, జీవశాస్త్రం స్కూల్ అసిస్టెంట్లో చూస్తే 34, సాంఘిక శాస్త్రంలో 70,
ఎస్ఏ పీఈటీలో 81, ఎస్జిటి మొత్తం 113 పోస్టులు. అంటే ఒక శ్రీకాకుళం జిల్లాలో 458 పోస్టులు ఇచ్చిండ్రు వాళ్ళు. ఇందులో అన్ని చూసుకోవాలి. మళ్ళీ 458 పోస్టులు అంటే ఓన్లీ ఎస్జిటి అనుకునేరు. ఇట్లా ఎస్జిటి ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్ ఉన్నాయి, హిందీ ఉన్నాయి, ఇంగ్లీష్ అన్ని కలిపితే 458 అన్న పాయింట్ అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. విజయనగరం తీసుకుందాం. విజయనగరం తీసుకుంటే ఎస్ఏ భాష 1లో చూస్తే 14, హిందీ మళ్ళీ 14 పోస్టులు ఉన్నాయి. ఆంగ్లంలో 23 పోస్టులు ఇచ్చిండ్రు, గణితంలో 8, భౌతిక శాస్త్రం 32, జీవశాస్త్రం 20, సాంఘిక శాస్త్రం 62, ఎస్ఏ పీఈటీ 63, ఎస్జిటి చూసినట్లయితే విజయనగరంలో 210 ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు 446 పోస్టులు ఉన్నాయన్న విషయం గుర్తుపెట్టుకోండి. విశాఖపట్నంలో చూస్తే 26 పోస్టులు ఉన్న ఎస్ఏ భాష 1, హిందీలో చూస్తే 28 పోస్టులు ఉన్నాయి విశాఖపట్నంలో. విశాఖపట్నంలో 28 హిందీ పోస్టులు ఉన్నాయి. కాబట్టి అభ్యర్థులు హిందీ పండిట్ చేసిన వాళ్ళకు ఒక మంచి సువర్ణ అవకాశం, ఉపయోగించుకోండి. ఆంగ్లంలో చూస్తే 55, గణితంలో 59, భౌతిక శాస్త్రంలో 39, జీవశాస్త్రంలో 58, సాంఘిక శాస్త్రంలో కూడా పోస్టులు బాగానే ఉన్నాయి 91, పీఈటీ పోస్టులు 139, ఎస్జిటి 239, మొత్తం 734 పోస్టులు విశాఖపట్నంకు కేటాయించడం జరిగింది. ఇదంతా కంబైన్డ్ డిస్ట్రిక్ట్స్ అన్నమాట. తూర్పు గోదావరిలో చూస్తే 65 పోస్టులు, హిందీలో 78 పోస్టులు ఉన్నాయి తూర్పు గోదావరిలో. హిందీలో చూడండి ఎంతమంది అభ్యర్థులు ఉంటారో చూడండి, 78 పోస్టులు అంటున్నాయి ఇక్కడ. ఎవరైతే కష్టపడి చదువుతారో వాళ్ళు కష్టపడి చదవకపోయినా జస్ట్ యావరేజ్ గా చదివి ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు, ఎన్ని పోస్టులు ఉన్నాయి, బేసిక్ లెవెల్లో ప్రిపరేషన్ కొనసాగించినా సరే ఈజీగా జాబ్ కొట్టుకోవచ్చు. తర్వాత ఆంగ్లంలో 95 పోస్టులు ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, ఇంగ్లీష్ 95 వరకు ఉన్నాయి చూడండి. ఓకే, తర్వాత గణితంలో 64, భౌతిక శాస్త్రం 71, జీవశాస్త్రం 103, తర్వాత వచ్చేసి సాంఘిక శాస్త్రం 132, ఎస్ఏ పీఈటీ 210, ఎస్జిటి పోస్టులు 423, 1241 పోస్టులు ఇందులో ఇవ్వడం అన్నది జరిగింది. ఓకే, 1000 పోస్టుల వరకు ఇక్కడ ఉన్నాయన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పశ్చిమ గోదావరి తీసుకుంటే ఎస్ఏ భాష 1 42 ఉన్నాయి, హిందీ 61, ఆంగ్లం 84, గణితం 40, భౌతిక శాస్త్రం 40, జీవశాస్త్రం 64, సాంఘిక శాస్త్రం 103 పోస్టులు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలో చూడండి పోస్టుల సంఖ్య 181, ఎస్జిటి 420 వరకు ఉన్నాయి. మొత్తం 1035 పోస్టులు ఇవ్వన్నాయి. కృష్ణా డిస్టిక్ తీసుకుందాం. ఎస్ఏ భాష 1లో చూస్తే 39 పోస్టులు, హిందీ 25, ఆంగ్లం 93, గణితం 52, భౌతిక శాస్త్రంలో 54, జీవశాస్త్రంలో 142 పోస్టులు. ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా జీవశాస్త్రం స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కృష్ణా డిస్టిక్ లో ఇవ్వడం జరిగింది చూడండి. ఓకే, 142 పోస్టులు ఉన్నాయి. సాంఘిక శాస్త్రం 135, పీఈటీ పోస్టులు 123, ఎస్జిటి 545, 1208. గుంటూరు ఎస్ఏ భాష 1 42, హిందీ 57, ఆంగ్లం 69, గణితం 35, భౌతిక శాస్త్రం 58, జీవశాస్త్రం 86, సాంఘిక శాస్త్రం 109, పీఈటీ పోస్టులు 166, కొంచెం పెద్దనే ఉన్నాయి, ఎస్జిటి పోస్టులు 521, మొత్తము 1143. ప్రకాశం డిస్టిక్ తీసుకుంటే 39 ఎస్ఏ భాష 1, హిందీ 23, ఆంగ్లం 95, గణితం వచ్చేసి 94, భౌతిక శాస్త్రం 24, జీవశాస్త్రం 70, సాంఘిక శాస్త్రం 106, ఎస్ఏ పీఈటీ 72, ఎస్జిటి 106, మొత్తం 629 పోస్టులు ప్రకాశం డిస్టిక్ లో ఉన్నాయి. ఇంతకుముందు చెప్పిన అత్యధికంగా కర్నూలు డిస్టిక్ తీసుకుంటే పోస్టులు అత్యల్పంగా ప్రకాశం డిస్టిక్ లో ఉన్నవని చెప్పి నోటిఫికేషన్ లోనే మెన్షన్ చేసిండ్రు. నెల్లూరు ఎస్ఏ భాష 1 39, హిందీ 18, ఆంగ్లం 84, గణితం 63, భౌతిక శాస్త్రం 76, జీవశాస్త్రం 63 పోస్టులు. తర్వాత సాంఘిక శాస్త్రం 103, పీఈటీ 107. జస్ట్ ఇక్కడ మనం చూడండి నెల్లూరు డిస్టిక్ లో
ఎస్జిటి పోస్టులు 115 ఉన్నాయి. మళ్ళీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ జనరల్ చూస్తే చాలా తక్కువ పోస్టులే ఉన్నాయన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. 668 పోస్టులు ఇక్కడ ఉన్నాయి. చిత్తూరులో 38 ఎస్ఏ భాష 1, హిందీ 17, ఇంగ్లీషు 104, గణితం 30, భౌతిక శాస్త్రం 29, తర్వాత జీవశాస్త్రం 63, సాంఘిక శాస్త్రం 130, పీఈటీ పోస్టులు 86, ఎస్జిటి 976, 1473. కర్నూలు తీసుకుందాం. ఇంకా అత్యధికంగా కర్నూలు అని చెప్తున్నాం కదా, చూడండి ఒకసారి. ఎస్ఏ భాష 1లో చూస్తే 82 పోస్టులు ఉన్నాయి. హిందీ 114 ఉన్నాయి. హిందీ 114 పోస్టులు చూడండి. మరి ఎంతమంది చదివింటారు చూడండి. హిందీ పక్కాగా చూసినట్లయితే 1:1 వస్తుంది పోస్ట్ నాకు తెలిసి. ఓకే, చూద్దాం. ఆంగ్లంలో చూస్తే 81, గణితంలో 90 ఉన్నాయి, భౌతిక శాస్త్రం 66 ఉన్నాయి, జీవశాస్త్రం చూస్తే 74, సాంఘిక శాస్త్రం 112, పీఈటీ 209. అత్యధికంగా చూస్తే ఎస్జిటి పోస్టులు 1817 ఉన్నాయి. మొత్తం కర్నూలు డిస్టిక్లో 2645 పోస్టులు ఉన్నాయి. వైఎస్ఆర్ కడప తీసుకుంటే ఎస్ఏ భాష 1 34, హిందీ 18, ఇంగ్లీష్ 81, గణితం 44, భౌతిక శాస్త్రం 30, జీవశాస్త్రం 53, సాంఘిక శాస్త్రం 65, పీఈటీ పోస్టులు 82, ఎస్జిటి 209. మొత్తం 705 పోస్టులు ఇక్కడ ఉన్నాయి. అనంతపురం డిస్టిక్ తీసుకుంటే 37 ఎస్ఏ భాష 1 ఉన్నాయి, 28 హిందీ, 103 ఇంగ్లీషు, 43 గణితము, 66 భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం 72, 111 సాంఘిక శాస్త్రం, పీఈటీ పోస్టులు 145 ఉన్నాయి, ఎస్జిటి 202. మొత్తం 807 పోస్టులు. ఓకే, ఇది మొత్తం భాషకు సంబంధించిన ఎస్ఏ భాష 1 చూస్తే 534 పోస్టులకు ఉన్నాయి. హిందీలో 492, ఇంగ్లీష్లో 1032, గణితం 655, భౌతిక శాస్త్రం 599, జీవశాస్త్రం పోస్టులు మొత్తము 902 పోస్టులు ఉన్నాయి. సాంఘిక శాస్త్రం 1329, ఎప్పుడు కూడా ఇవి ఎక్కువనే ఉంటాయి. పీఈటీ పోస్టులు 1664, ఎస్జిటి చూసినట్లయితే 5985, మొత్తం చూస్తే 13192. ఈ మొత్తం 13192 తర్వాత ఇంతకుముందు జువైనల్ సంబంధించింది దివ్యాంగుల మొత్తం కలుపుకుంటే 16347 పోస్టులు వస్తవి అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మీ డిస్ట్రిక్ట్ ఏది ఆ పర్పస్లో మీరు చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో కూడా ఖాళీలు ఇచ్చిండ్రు. ఇందులో మొత్తం 881 పోస్టులు ఉన్నవి. ఎస్జిటిలో అత్యధికంగా 601 పోస్టులు ఉన్నాయి. ఎక్కువగా మనం చూసినట్లయితే జీరోస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఓకే, శ్రీకాకుళంలో పెద్దగా ఏం లేవు. ఆశ్రమ పాఠశాలలో ఎక్కువగా మనకు ఇంగ్లీష్లో 12 పోస్టులు ఉన్నాయి, గణితంలో 13, భౌతిక శాస్త్రం 10, జీవశాస్త్రం 12, సాంఘిక శాస్త్రం 5, మొత్తం ఎస్జిటి పోస్టులు 33 ఉన్నాయన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఓకేనా. విజయనగరం తీసుకుంటే మొత్తము 60 ఎస్జిటి పోస్టులు ఉన్నాయి. మొత్తము 137 పోస్టులు ఇచ్చిండ్రు. విశాఖపట్నం చూస్తే 335 పోస్టులు ఉన్నాయి. మొత్తము ఇంకా స్కూల్ అసిస్టెంట్ అన్ని కలుపుకుంటే 400 పోస్టుల వరకు ఇచ్చిండ్రు. తూర్పు గోదావరి చూస్తే 104 ఎస్జిటి పోస్టులు ఉన్నాయి. మొత్తం స్కూల్ అసిస్టెంట్తో కలుపుకుంటే 112. పశ్చిమ గోదావరి తీసుకుంటే 14 మాత్రమే గిరిజన ఆశ్రమ పాఠశాల ఎస్జిటి పోస్టులు ఉన్నాయి. మొత్తం స్కూల్ అసిస్టెంట్తో కలుపుకుంటే 32. కృష్ణా డిస్టిక్ తీసుకుంటే జస్ట్ 2 ఎస్జిటి పోస్టులు మాత్రమే ఉన్నాయి. 3 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. మొత్తం కలిపితే 5 ఉన్నాయి. గుంటూరు 10 ఎస్జిటి పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ 6, మొత్తం కలుపుకుంటే 16. ప్రకాశం డిస్టిక్లో చూస్తే 26, మొత్తం 43. నెల్లూరులో చూస్తే 2, మొత్తం స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 3 కలుపుకుంటే 5. చిత్తూరులో చూస్తే 2, మొత్తము విత్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 3, 2 + 3 5 అవుతాయి. తర్వాత కర్నూలులో చూస్తే ఇక్కడ కూడా ఎక్కువనే ఇచ్చిండ్రు. 10 ఎస్జిటి పోస్టులు ఉన్నవి. తర్వాత 23 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఓకే, ఇంగ్లీష్లో 7 పోస్టులు ఉన్నాయి, గణితంలో 4 పోస్టులు ఉన్నాయి, భౌతిక శాస్త్రంలో 4, జీవశాస్త్రంలో 4, సాంఘిక శాస్త్రంలో 2, పీఈటీ కూడా ఉన్నాయి. కాబట్టి 33 పోస్టులు అక్కడ ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్ కడపలో చూస్తే ఓన్లీ 1 పోస్ట్ మాత్రమే ఉంది. తర్వాత వచ్చేసి ఆ 1 పోస్ట్ కూడా ఎస్జిటి ఎక్కడ ఉంది సార్ అంటేనేమో మనకు వైఎస్ఆర్ కడపలోనే ఉంది. ఇది మొత్తం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో చూడండి. ఓకే, మొత్తం 4 పోస్టులు. అనంతపురంలో చూస్తే 2 ఉన్న ఎస్జిటి పోస్టులు, మిగిలిన 2 స్కూల్ అసిస్టెంట్, జీవశాస్త్రంలో ఉంది, భౌతిక శాస్త్రంలో ఉంది. ఓకేనా. మొత్తం 881 పోస్టులు.
ఈ యొక్క గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఇచ్చిండు. హెచ్జిటి పోస్టులు ఎన్ని ఉన్నాయంటే 601. ఓకే, ఇవి ఓవరాల్గా అంటే ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి 16,347 పోస్టులు. ఏ జిల్లాలో ఎన్ని ఉన్నవి, హెచ్జిటీలు ఎన్ని ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్ ఎన్ని ఉన్నాయి, పీఈటీలు ఎన్ని ఉన్నాయి, మొత్తం వివరణ పూర్వకంగా ఇవ్వడం అన్నది జరిగింది. కాబట్టి అభ్యర్థులు ఏ మాత్రం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒక పోస్ట్ ఉన్నా 2 పోస్టులు ఉన్నా కొంచెం బాగా గట్టిగా కూర్చొని చదివితే ఆ పోస్ట్ నాదే అన్న విషయం గుర్తుపెట్టుకొని బాగా చదవండి. ఎక్కువగా మొత్తం కూడా ఆల్మోస్ట్ ఎప్పటి నుంచో కూడా చదువుతూ ఉంటారు. వాటిని మళ్ళీ రీక్యాపిలేషన్ చేసుకొని బాగా ప్రాక్టీస్ బిట్స్ ప్రయత్నం చేస్తూ ఉంటే 100% సక్సెస్ అవుతారు. ఓకే అండి, ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.